యానాం దర్యాలతిప్ప వశిష్ఠ గోదావరిలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ లీక్ అవుతోంది. గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అయి ఆ ప్రాంతమంతా దుర్వాసన రావడంతో యానాం పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ లీక్ వల్ల జరగరాని అనర్థం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచూ ఇలాంటి పైప్ లైన్ లీకేజ్ వల్ల మత్స్య సంపద కనుమరుగు అవుతుందంటున్నారు మత్స్యకారులు. ఒక్కసారి వీడియో చూడండి, ఎంత దీనివల్ల డ్యామేజ్ అవుతుంది, దీనికి ఎవరు సమాధానం చెప్తారు, దీనివల్ల ఫిష్ చనిపోవడం జరుగుతుంది. ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతిప్ప సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని, అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి, మీరు దయచేసి దీని మీద స్పందించారని చెప్పేసి కోరుకుంటూ పుదుచ్చేరి, యానాం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలికి వెళ్లారు. ఇంత జరుగుతున్న పైప్ లైన్ లీక్ పై ఓఎన్జీసీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా మల్లాడి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ స్పందించి ఏం చేస్తున్నారని యానాం కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.